కారు ఎక్కడ కారు ఇది ఫౌంటనా ఇక్కడ ఫౌంటన్ ఉంటారు కదా ఫౌంటన్ ఎక్కడ ఫౌంటన్ ఎక్కడ ఇది ఫౌంటనా నా బైక్ ఇదే నా బైక్ కాదు అమ్మా ఇంకా వడియాలు పెడుతున్నావా అమ్మా నువ్వు లంతా చూడండి నగలు చుడిదారు వేసుకున్నావు కదమ్మా ఆ నగలు ఎక్కడ అయ్యో అమ్మా నువ్వు లంతా చూడండి మోడల్ లో ఉన్నావు చెప్పారు కదమ్మా ఆ నగలు ఎక్కడ ఒరే దుర్మార్గుడా ఒక ధనవంతుడింటి నైబర్ లా ఉన్నావా మా పక్కింటి నైబర్ ఎక్కడా అయ్యో నా సోనీ ఫ్రిడ్జ్ అయ్యో ఇది సోఫా సెట్ ఏంటమ్మా ఇది ఇల్లంతా కొబ్బరికాయలు అది కింద పడి నాన్న నేనేం కలుసుడు పెట్టుకోనున్నాను ఇది కూలింగ్ గ్లాసే కదమ్మా కూలింగ్ గ్లాస్ కాదు నాన్న పవర్ గ్లాస్ అది అమ్మా నేను జాకెట్ వేసుకున్నాను కదమ్మా నేను జరిగిన జీన్స్ వేసుకున్నాను కదమ్మా జరిగిన జీన్స్ కుట్టిస్తాను లేదా ఏం చూస్తుందమ్మా సీరియల్ చూస్తుందిరా సీరియల్ చూస్తుందిరా ఎప్పటిలాగే సీరియల్ చూస్తుంది పిచ్చి పట్టినట్టుంది అందరూ దూరంగా పారిపోండి తాతయ్య ఎక్కడ అయ్యో స్విమ్మింగ్ పూల్ తాత స్విమ్మింగ్ పూల్ ఏంట్రా మర్యాద లేకుండా ఫూలుగిలో అంటున్నావు పూల్ కాదు తాత స్విమ్మింగ్ పూల్ సోనీ ఫ్రిడ్జ్ మ్యాజిక్ బైక్ పట్టలేదు టీవీలో కాంచన సినిమా చూసాడు అప్పటి నుంచి భయపడిపోయాడు పిల్లాడు ఏనన్నా ఏమైందిరా ఎందుకు అన్ని పోయాయి ఏం పోయిందిరా నువ్వు నమ్మలేదు వచ్చాయి నమ్మావు పోయాయి అమ్మా ఎవరితో మాట్లాడుతున్నా నేను నమ్మలేదు అన్నీ వచ్చాయి నమ్మగానే అన్ని పోయాయా సపోజ్ నేను నమ్మకుండా అలాగే ఉండుంటే అన్నీ ఉండుంటాయి ఊరికే చెప్తున్నారు కదా అబద్ధం చెప్తున్నారు కదా నిజంగా ఉండుంటాయి అయ్యో ఏడు కొండలు వాడా నా బిడ్డకి ఏమైంది మా కుటుంబం మొత్తానికి నువ్వే కదా దేవుడు నిన్నే నమ్ముకున్నాం కదా ఇలా వదిలేస్తే ఎలా ఇటు చూడు ఎంతమంది దేవుళ్ళ ఫోటోలున్నా మధ్యలో నీ ఫోటోనే ఎందుకు పెద్దగా పెట్టుకున్నాను ఎందుకంటే నువ్వే మాకు దిక్కు అడవిలో ఉన్న గుడికి ఎవరన్నా వెళ్తారా ఎంత కష్టపడి వెళ్ళావు అంత నీ కోసమే కదా నువ్వుంటా ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు మమ్మల్ని కాపాడడానికి రాకపోయినా నువ్వు మాత్రం తప్పకుండా వస్తావు ఎందుకంటే నువ్వే మా ఏకైక దేవుడు అయ్యో నాకే ఆస్తి వద్దు అమ్మా మా అమ్మని ఏమి చేయొద్దు నాకే ఆస్తి వద్దు మా అమ్మని క్షమించు నాకు మా అమ్మే కావాలి నాకున్నది ఒకే ఒక అమ్మ లూసైన తను మా అమ్మ మీరు చెప్పినట్టు నేను మీ గుడిని తిరుపతి అంత ఫేమస్ చేస్తాను వెంటనే ఆ పనులు మొదలు పెడతాను కాశీబుగ్గ ప్రజలందరికీ విజ్ఞప్తి ఎన్నో గుళ్ళకు వెళ్ళుంటారు అక్కడ విగ్రహాల్ని మాత్రమే చూసుంటారు కానీ దేవుణ్ణి ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా నేను చూశాను 4 నిమిషాలు మొక్కుకున్నాను వచ్చి బస్తాలు బస్తాలుగా వరాలిచ్చింది ఆకులపల్లి ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి ఆ తల్లి మీకు తప్పకుండా దర్శనమిచ్చి అడిగి తీస్తుంది మొగుడు వల్ల మీకు సమస్య వెంటనే ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి పెళ్ళం వల్ల మీకు సమస్య అయితే మీరు కూడా వెంటనే ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి పోలీసు వల్ల సమస్య వెంటనే ముక్కు పొడక పోలీసులకే సమస్య మీరు కూడా ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి ₹10,000 చంపేస్తాను
దేవుడే రక్షించాలి దేవుడే రక్షించాలి అంటారు. రక్షించే దైవమే వచ్చి ఇక్కడ కూర్చొని ఉంది, ఒక్కరు కూడా రాలేదు. దీనికి వేరే ఏదైనా ప్లాన్ వేయాలి. నీ ప్లాన్స్ అన్ని నీ దగ్గరే ఉంచుకో. ఏమనుకుంటున్నావు? ఇక్కడ అందరూ భక్తితో మొక్కుకుంటున్నారనుకున్నావా? భయంతో మొక్కుకుంటున్నారు. అయ్యో తప్పు చేస్తున్నానే అన్న భయం కన్నా చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న భయమే ఎక్కువ. భక్తి నమ్మకం నుంచి భయంగా మారి చాలా రోజులైంది. అక్కడెక్కడో దెయ్యం ఉందని చెప్పుంటే కనీసం 10 మంది అయినా వెళ్లి చూసుండేవారు. గుళ్ళో దైవం ఉందని చెప్పు, ఒక్కరైనా వచ్చారా? ఊరికే ఒక్కరోజు రాలేదని అలా చెప్పకండి. ఒక్కొక్క గుడికి వెళ్లి చూడండి ఎంతమంది జనం ఉంటారు. ఇక్కడ దేవుడు లేడని చెప్పేవాళ్ళకన్నా భక్తితో కుటుంబంతో పాటు గుళ్ళకెళ్లే వాళ్లే ఎక్కువ. సరే, నువ్వు మీడియాలో ఉన్నావు కదా, జనాలు ఎందుకు గుడికి వస్తున్నారు వెళ్ళి తెలుసుకున్నా. మీరెందుకు గుడికి వెళ్తున్నారు? దర్శనానికి పోతాం. ఎందుకు పోతాం? ఇంకా గుడికెళ్తేనే నన్ను మంచి అమ్మాయి అని ఇంట్లో అనుకుంటారు. రంగులు రెట్టం ఎక్కడానికి, దేవుడి దర్శనానికి. గుళ్ళో గాజులు చీప్ గా కొనుక్కోవచ్చు. రెండో పెళ్లి అవడం కోసం వెళ్తున్నామండి. దక్షిణలు ఎక్కువ పడుతున్నాయని వెళ్తున్నాను. ఏమైనా అద్భుతం జరిగితేనే వెళ్తాను. అమ్మాయిలు చుట్టానికి వెళ్తాను సార్. దేవుణ్ణి చూడడానికి వెళ్తాను. నా కూతురికి పెళ్లి అవడానికి కోసం వెళ్తాను. పేరుగానం తినడానికి వెళ్తాను. ప్రశాంతంగా నిద్రపోవడానికి వెళ్తాను. వేరే ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఖర్చు అవుతుంది. వెళ్ళరా? ఏ వెళ్ళను, టైం లేదు అంతే.